శర్మల మాట్లాడుతున్నారు. రైట్ సార్. ఇక మరో టాపిక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పించడం అంటే తెలుగుదేశం పార్టీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి హర్రామ్ జోగే ఒక లెటర్ రాశారు సార్. ఫ్రీక్వెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి, కాపులకు రాజ్యాధికారం కావాలి రావాలి అంటూ పరితపిస్తూ ఉన్నారు. ఆయన చేసే ఈ సద్విమర్శలు సూచనలు ఈ పొత్తుకు విఘాతం సక్సెస్ దిశగా వెళ్లకుండా ఉండే అవకాశం ఏదైనా ఉందా? సద్విమర్శ సూచన అయితే లెటర్ రాయారు, పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి చెప్తారు, కలిసి చెప్తారు. అందువల్ల ఇవి సద్విమర్శలు సూచనలు కాదు. పబ్లిక్ డొమైన్లో కొన్ని జనసేనను తెలుగుదేశంతో పొత్తు పట్ల ఒక విముఖత కలిగించడానికి ఒక ప్రయత్నం. ఇది సద్విమర్శ సూచన అయితే పబ్లిక్గా ఎందుకంటారు? ఎవరు కూడా అప్పుడు సూచన చేసేవారు పబ్లిక్గా చేస్తారా? సూచన సద్విమర్శ పవన్ కళ్యాణ్ సీఎంగానే చేయాలనుకుంటే ఇలా బహిరంగ లేఖలు రాయరు. ఈ బహిరంగ లేఖల వల్ల ఎవరి ప్రయోజనాలు నిలబడతాయి? పవన్ కళ్యాణ్ ప్రయోజనం నిలబడుతుందా? మీరు కామన్ సెన్స్తో పొలిటికల్ సెన్స్తో ఆలోచించండి. ఈ బహిరంగ లేఖలు అంటే తెలుగుదేశంతో పొత్తును విడగొట్టేందుకు, జనసేనను తెలుగుదేశంతో కలవకుండా చేసేందుకు జరుపుతున్న ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలు హరిరామజోగి ఒక్కరే చేయడం లేదు, భారతీయ జనతా పార్టీ చేస్తూ వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడుతో కలవకుండా విడిగా తమతోనే ఉండాలని. అసలు అందరికన్నా ఎక్కువ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడమే ఇవాళ జగన్కు అతిపెద్ద సవాల్. అందువల్ల టీడీపీ జనసేన కలవకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈవెన్ బీజేపీ అఖిల భారత నాయకత్వం ద్వారా కూడా ఒత్తిడి తెస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకే బీజేపీ ఇప్పటి వరకు కూడా తెలుసుకోవడం లేదు. సో ఇప్పుడు ఇతరులు కూడా పదే పదే ఈ ప్రశ్నలు లేవనెత్తడం, ఈవెన్ వైసీపీ నేతలు కూడా చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, జనసేన ఎందుకు 70 సీట్లు అడగకూడదు అని. ఇవన్నీ ఎందుకు? జనసేన బలాన్ని పెంచేందుకు, పవన్ కళ్యాణ్ బలాన్ని పెంచేందుకు కాదు కదా. నిజంగానే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటే హరిరామజోగయ్య ఊరూరు వెళ్ళి పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ప్రచారం చేయాలి, లేఖలు రాయడం కాదు. సో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఒక యాత్ర చేసి కనీసం పవన్ కళ్యాణ్ వెనకాల కాపు సామాజిక వర్గాన్నైనా ర్యాలీ చేసేలా, కాపులో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ముద్రగడ కావచ్చు, వంగవీటి రాధా కావచ్చు, వీళ్ళందరినీ ఒప్పించి చారిత్రక సమయం ఆసన్నమైంది, మనం పవన్ కళ్యాణ్ నిలబెట్టాలి, గెలిపించాలి అని ఒక ప్రయత్నం చేయాలి. అవేవి చేయకుండా రోజు లేఖలు రాయడం ఏంటి ఇండికేషన్ ఏంటంటే జనసేనను లేని బలాన్ని వాళ్ళను ఊహించుకునేలా చేసి తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్ల పట్ల జన సైనికుల్లో అసంతృప్తి కలిగించాలి అనేటువంటి ఒక రాజకీయ వ్యూహానికి ఇది దోహదం చేస్తుంది. పెద్దలు హరిరామజోగయ్య గారు ఆ వ్యూహం పండుతున్నారని నేనేం ఆరోపించడం లేదు. ఆయన సదుద్దేశంతో లేఖలు రాసిన అల్టిమేట్లీ అది ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందంటే అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు కన్నా కూడా హరిరామజోగయ్యకి ఎక్కువ తెలియదు కదా జనసేన బలం ఎంత అని. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే చంద్రబాబు నాయుడు గెలిపించడం కాదు, నిజమే. మరి ఎవరిని గెలిపించాలి? జగన్మోహన్ రెడ్డిని ఓడించి పవన్ కళ్యాణ్ను గెలిపించే పరిస్థితి ఉందా? ఉంటే 2019లో పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎక్కడ పోయారు? కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయారు కదా. ఇంత పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం, ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గం బలంగా ఉండే గడ్డపైన కదా పవన్ కళ్యాణ్ ఓడిపోయింది. ఆయన ఎక్కడ ఓడిపోయింది? ఎక్కడ ఆయన ఏమి అనంతపురంలో ఓడిపోలే, కడపలో ఓడిపోలే కదా, భీమవరంలో గాజువాకలో ఓడిపోయాడు కదా. భీమవరంలో గాజువాకలో ఏ సామాజిక వర్గం అత్యధిక ఓటింగు అందరికీ తెలుసు కదా. అది అంటే ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక ఓటర్లు కాపులే. మరి కాపులు అత్యధికంగా ఉన్న చోటనే పవన్ కళ్యాణ్ను గెలిపించుకొని పెద్దలు ఇవాళ పవన్ కళ్యాణ్ 50 సీట్లు 60 సీట్లు ఆయనే ముఖ్యమంత్రి కావాలి అంటే పవన్ కళ్యాణ్ భ్రమల్లో ఉండి, జనసేన భ్రమల్లో ఉండి, మళ్ళీ ఆఖరికి ఆయన కూడా గెలవని పరిస్థితిని తెచ్చుకోవాలి నా కోరిక. అందులో నాకు అర్థం కాని అంశం ఏంటంటే, నిజమే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించరు కాదు, డౌట్ లేదు.
సో జగన్మోహన్ రెడ్డి ఓడించి పవన్ కళ్యాణ్ గెలిపించాలని కోరిక ఉంటే వాస్తవ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ కదా. రైట్ సార్, ఆ లెటర్లో ఇంక్లూడ్ చేసిన కొన్ని లాజిక్స్ చెప్తాను సార్. నేను జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా 2.5 సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా అని చెప్పి, మా అవసరం లేకుండా మీరు అధికారంలోకి రాలేనప్పుడు మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే తప్పించడం అంటే టీడీపీకి మాత్రమే రాజ్యాధికారం ఇవ్వడం కాదు, జనసేనకు కూడా ఇవ్వాలి కదా అని చెప్పి ఒక లాజిక్. అంటే రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి అనుకుంటే అది పొరపాటు సార్. ఉప ముఖ్యమంత్రి రాజ్యాధికారం కాదా, మంత్రి పదవి రాజ్యాధికారం కాదా? అంటే రాజ్యాధికారం అంటే ఒకటే పదవి ఉండే ముఖ్యమంత్రి పదవేనా? సో ఇది నిజంగా టీడీపీ జనసేన గెలిపించడానికి దోహదం చేస్తుందా ఈ వ్యాఖ్యలు, ఈ లేఖలు? మీరు చెప్పండి, ఎవరిని గెలిపించడానికి ఇది ఉపయోగపడుతుంది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించడానికి ఉపయోగపడే వ్యాఖ్య కాదా? నాకు చెప్పండి, కామన్